వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. తెలుగు భాష రక్షణకై టిట్టిబా సత్యాగ్రహం పేరిట నిరోధక నిరాహార దీక్షకైతే తెలుగుదండు పూనుకుంది. సో తెలుగుదండు అధ్యక్షులు సూరి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు తెలుగు భాషకు ఎటువంటి అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? ఒక మాతృభాషకు అన్యాయం జరుగుతున్న ఏకైక నేల తెలుగు నేల. అది రెండు రాష్ట్రాలను కూడా మనము చెప్పొచ్చు. కాకపోతే తెలంగాణ మనకంటే కొంచెం కుడిగా కొంతలో కొంతైనా అక్కడ భాష కోసం కొంత పని జరుగుతూ ఉంది. ఈ దుర్మార్గులు, ఈ పాలకులు అంటే వ్యక్తిగతంగా మనకు వాళ్ళతో ఎటువంటి పేచీ లేదు. ఈ పాలకులు, రాజకీయ నాయకులతోటి భాషాపరంగానే మన పంచాయతీ అంతా వాళ్ళతోటి. ఎవడొచ్చినా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు భాష గురించి, తెలుగు జాతి వైభవాన్ని గురించి అసలు వాళ్ళకు పుస్తకాలు రాసేయచ్చు వాళ్ళ మాటలన్నీ. కానీ మనం ఒక చోట మనం పేర్చినట్లయితే అధికారంలోకి రాగానే ఈ ప్రైవేటు పాఠశాల, కళాశాలల ఎంగిలి మెతుకులకు ఆశపడడం, మన తెలుగు భాషకు అన్యాయం చేయడం. దాదాపు 30-40 ఏళ్లుగా మన తెలుగు తల్లి ఈ పాలకుల పాలబడి దగా అవుతూనే ఉంది. మనము 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. మనకంటే ముందు మహనీయులు ఎంతోమంది భాష కోసం పోరాటం చేశారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఏదో అడవిలో అయ్యన్నట్లుగా మన మాటలు పట్టించుకోవట్లేదు. ఎక్కడో ఒక చోట మనము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కు, ఇది మన భాష, మన సంస్కృతి, మన హక్కు, ఈ జాతి హక్కు. వాళ్ళ అయ్యలు ఏమన్నా అక్షరాలు కనిపెట్టారా? వాళ్ళ తాతలు ఏమన్నా వ్యాకరణాలు రాశారా? వాడికేమి హక్కు ఉంది ఈ భాష మీద, ఈ సంస్కృతి మీద? ఖచ్చితంగా మన భావి తరాలకు మన భాషను అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది, అంతే. అది ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు. అందుకని మనం ఈరోజు టిట్టిబ సత్యాగ్రహాన్ని మనం ఈరోజు సంకల్పం చెప్పుకున్నాం. దీనికి ఆలంబనగా ఈరోజు మన తెలుగు భాషకు ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి కూడా మనం నివాళి అర్పించి నీరాజనాలు సమర్పించాము ఆ మహనీయుడికి. ఈరోజు మనం వేమన పద్యం చదువుకుంటున్నామన్నా ఆ అక్షరభిక్ష ఆయన పెట్టిందే. ఈరోజు మనం ప్రబంధాలు చదువుకుంటున్నామన్నా ఆ అక్షరభిక్ష పెట్టింది ఆ మహనీయుడే. ఆయన లేకపోతే ఈరోజు మనకు ప్రబంధాలు లేవు, కావ్యాలు లేవు, వేమన పద్యాలు, వేమనే లేడు. కాబట్టి ఆ మహనీయుడికి నివాళి అర్పించుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటి అంటే, మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా మాతృభాష, ప్రాథమిక విద్య అనేది, ప్రాథమిక విద్య అడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు కాదు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తెలుగు భాషలో బోధన చేయండి అయ్యా. కావాలి అంటే మీకు శక్తి ఉన్నట్లయితే ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పించండి. 6వ తరగతి నుండి 10వ తరగతికు ప్రథమ పాఠ్యాంశంగా తెలుగుని పెట్టండి. మిగతావన్నీ కూడా మీరు ఆంగ్ల మాధ్యమం చెప్పండి. ఆంగ్లానికి ఎవడు వ్యతిరేకం కాదు, ఆంగ్లము వద్దు అని ఎవడు అడగటం లేదు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికాలన్నీ కూడా ఎక్కువగా ఆంగ్ల మాధ్యమంలోనే ప్రచురణ జరుగుతున్నాయి. కాబట్టి 6వ తరగతి నుండి ఆంగ్ల మాధ్యమం పెట్టండి, తెలుగును ప్రథమ పాఠ్యాంశంగా పెట్టాలి. కానీ 1వ తరగతి నుంచి ఆంగ్లం నేర్పిస్తాం, అమెరికా పంపిస్తాం. ఎంత ఎర్రివాళ్ళమై కనిపిస్తున్నామంటే తెలుగు వాళ్ళు ఈ పాలకులకు అసలు మనం అంటే లెక్కలేదు, ఖాతరీ లేదు వీళ్ళకు. అంటే ఎందుకంటారు? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే మాతృభాషకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేదంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలుగు భాషకు అంత నిర్లక్ష్యం చేయడానికి గల కారణాలు ఏవి ఉంటాయి? వీళ్ళు ఈ విద్యా విధానం అంతా కూడా ప్రైవేటు పరం చేసేసారు. ఈరోజు ఆంగ్ల మాధ్యమాన్ని తీసి తెలుగు మాధ్యమాన్ని, మన మాతృభాషను పెట్టినట్లయితే ఈ పాఠశాలన్నీ మూసేసుకోవాలి. ఈరోజు మన పాలకులకు వస్తున్నటువంటి ఆదాయంలో, వీళ్ళ ఆదాయ వనరుల్లో ఈరోజు ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు వీళ్ళ ఆదాయ వనరు. రేపు ఎన్నికలకు వీళ్ళు నిలబడాలి అంటే ఈ నారాయణ, చైతన్య లాంటి వాళ్ళు కోట్లాది రూపాయలకు వీళ్ళకి విరాళాలు ఇస్తారు. ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు మన భాషను వాళ్ళు పణంగా పెట్టారు. మీరు చూడండి, మిగతా ఏ రాష్ట్రాల్లో, తమిళనాడు తీసుకోండి, అదే భాషకి ఇంత అన్యాయం జరిగితే 24 గంటలు అక్కడ ప్రభుత్వం కూలిపోద్ది. సిగ్గులేని జాతి ఏదైనా ఉంది అంటే, ఈ మాట అన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, సిగ్గులేని జాతి ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో తెలుగు జాతే. తెలుగు ఆత్మాభిమానం, తిక్కల మాటలు మాట్లాడొద్దు. ఇన్ని ఏళ్లుగా నీ భాషను, నీ సంస్కృతిని ఈ పాలకులు దిక్కుమాలతనంగా చూస్తూ ఉంటే ఏమడుగుతున్నావు నువ్వు? నీ బిడ్డ చేత అమ్మ అని అనిపించుకునే ఇది లేదు నీకు. నువ్వు ఆత్మాభిమానము, ఆత్మగౌరవం గురించి మాట్లాడతావేంట్రా? బ్లడీ ఫుల్. ఈరోజు ప్రభుత్వాలకు కూడా మేము అదే విన్నపం చేస్తున్నాం. ఇది ప్రజా ఉద్యమం, ప్రజలను చైతన్యవంతులను చేస్తాం, ఇంటింటికి వెళ్తాం, అవసరమైతే కాళ్ళు గడుపులు పట్టుకుంటాం. ఒక వేలం వెరిని సృష్టించింది ఈ ప్రభుత్వం. మీ పబ్బం గడుపుకోవడానికి, ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకోవడానికి ఆంగ్లంలో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనే ఒక వేలం వెరిని, ఒక మోజును సృష్టించి మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. ఇది ప్రజలకు చెప్తాము, మా హక్కులు సాధించుకుంటాం. కాబట్టి దయచేసి ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో బోధన మీరు ప్రవేశపెట్టండి. అధికార భాషా సంఘాన్ని వెంటనే
అమలుపరచాలని, ఏర్పాటు చేయాలని సవినయంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. తెలుగు భాష రక్షణకు మీరు ఈరోజు నిరాహార దీక్షకి అయితే పూనుకున్నారు. సో ఈ దీక్ష ఎన్ని రోజుల పాటు కొనసాగనుంది? ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇది ఇప్పుడే మనము చెప్పకూడదేమో, అంటే మనసులో నిర్ణయం అయితే చెప్పిన ఇబ్బంది ఏం లేదులేండి. ఇది నిరవధిక దీక్ష. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరాహార దీక్ష మేము చేస్తూనే ఉంటాం, నిరసన దీక్ష. ఒకవేళ ప్రభుత్వము పోలీసు బలాన్ని ఉపయోగించి మమ్మల్ని ఏదైనా చేయాలనుకున్నట్లయితే ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చుంటాం. తెలుగు భాషను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం.